మామ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికి చిన్న నా విజ్ఞప్తి. మా ఛానల్ కొత్తగా వస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం. ఆ సబ్స్క్రైబ్ ఏదో కొట్టేశారు అనుకో నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. మీ నుంచి కోరేది ఒకటే, సబ్స్క్రైబ్ ఒక లైక్. ప్లీజ్ అది కంప్లీట్ చేసేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. మ్యాటర్ ఏంటంటే 2-3 రోజుల నుంచి సోషల్ మీడియా చాలా హల్చల్ అయిపోతుంది. ఆ మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒకప్పుడు చాలా ఏళ్ళ క్రితం త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో కుమారస్వామి కింద బయోపిక్ వస్తుందని హల్చల్ చేశారు. అప్పుడు మామూలు ట్రెండ్ అవ్వలేదు. కుమారస్వామి కింద అల్లు అర్జున్ అని చాలా పోస్టర్స్ అని ఎన్నో ట్రెండ్ అయినాయి. ఇప్పుడు అవన్నీ కొట్టేసి త్రివిక్రమ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో వస్తున్న మూవీయే కుమారస్వామి మూవీ. ఎస్ మామ, ఇది కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ట్విట్టర్లో నాగవంశీ గారు ట్వీట్ చేశారు కూడా. ఆ ట్వీట్ చూసాక ఫ్యాన్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది కుమారస్వామి కింద ఎన్టీఆర్ నటిస్తున్నారని కన్ఫర్మ్ అయిపోయింది అందరికీ. మీకు చెప్పాలంటే ఎప్పుడు నాగవంశీ గారు ఇంటర్వ్యూలో చెప్పారు ఎన్టీఆర్తో బిగ్ స్కేల్లో గాడ్ లెవెల్ మూవీ తీస్తారని ఎప్పుడో చెప్పారు ఇంటర్వ్యూలో. అది రాజమౌళి గారు ఒక టచ్ అయిన మూవీ అంట. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నిజమైపోయింది. ఇది షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 2028లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లైనప్ చూసుకుంటే చాలా ఉన్నాయి మూవీస్ చేయాల్సినవి. అవన్నీ అవ్వాలి. త్రివిక్రమ్ గారు కూడా మూవీస్ ఉన్నాయి, 2 మూవీస్. వెంకటేష్ గారితో ఉంది మూవీ, దాని తర్వాత రామ్ చరణ్ గారితో ఉందని రూమర్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో ఇంకా తెలియదు. ఇంకా 2028లో స్టార్ట్ అవుతుంది. దీనికి బడ్జెట్ ఆల్మోస్ట్ 1000 crores లోపల ఉండొచ్చు. దీనికైతే ఎన్టీఆర్ గారు అయితే ఫిక్స్ అయిపోయింది కన్ఫర్మ్. 2028లో షూటింగ్ స్టార్ట్ అయిపోవచ్చు. ఇన్నేళ్ళకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక నెరవేరింది. ఎన్టీఆర్ అన్న గాడ్ లెవెల్లో చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా కోరుకుంది. ఇన్నేళ్ళకి నెరవేరిపోతుంది అది. ఇది వచ్చా కన్ఫర్మ్ రికార్డులు మొత్తం తిరగేస్తాయి మామ. ఇది కన్ఫర్మ్. త్రివిక్రమ్ గారికి పురాణం మీద ఎంత గట్టిగా ఉందో మీకు తెలిసింది. అది ప్రతి సినిమాలో పురాణాలు బేస్ చేసుకుని ఏదో డైలాగ్స్ వస్తూనే ఉంటాయి. అదే పురాణాలు బేస్ చేసుకుని ఒక కుమారస్వామి బయోపిక్ తీస్తున్నారంటే ఇంకా ఎంత రేంజ్లో ఉంటుందో మీరు ఊహించుకోండి. అది మరి ఇంకా రికార్డులే మనకి కన్ఫర్మ్. అది ఈ మూవీ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పండి. ఇంకంతే మరి, నేను ఉంటాను.